2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. చాలా మంది భార్యాభర్తల్లో అటు భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఆ టెంపర్, ఆ కోపం, ఆ ఆవేశం మనం ఏదో చెప్పాలనుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు వెళ్ళి చెప్తే నా గోబ ఎక్కడ పగిలిపోయిద్దో అన్న భయం ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. కానీ చెప్పాలి. ఏ విధంగా అంటారు? అంత కోపంలో, అంత ఆవేశంలో, అంత ట్రిగరింగ్ పాయింట్స్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని మనం వెళ్ళి మనకి ఏం కావాలో కూడా ఎక్స్ప్రెస్ చేసే ఆ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వైఫ్కి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి ఉండాలి. ఆ స్పేస్ కూడా దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటారు? ఓకే, సో ట్రిగ్గర్ అయిన వాళ్ళని ఎలా ఇప్పుడు శాంతపరచాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ట్రిగ్గర్ అయిన వాళ్ళని ఆవేశంలోనో ఇక అట్లా ఉంటారు. సో ఏంటంటే, ముందు వాళ్ళ చేతి మీదో భుజం మీదో ముందు ఒక టచ్ ఇవ్వాలి మనం. సో ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్ కామ్స్ దెమ్, వాళ్ళని అంటే ఒక కామింగ్ మోడ్లోకి రావటానికి ఉపయోగపడుతుంది. సో మనం అప్పుడు వెంటనే మాట్లాడకూడదు. సో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ట్రిగ్గర్డ్. సో కాబట్టి ముందు ఒకవేళ కూర్చుని ఉంటే కనుక చక్కగా ఆ చేతి మీద చెయ్యేసి ఒక నిమిషం చక్కగా ఇలా ఇలా అంటాం. సో దట్ ఏంటంటే వాళ్ళ ఆవేశంలోంచి నెమ్మదిగా నిదానంగా ఒక 2-3 minutes పాజ్ ఇవ్వాలి. ఈ లోపల వాళ్ళు కూడా 2-3 బ్రెత్స్ తీసుకుంటారు కాబట్టి కొద్దిగా డౌన్ ట్రెండ్లోకి వస్తూ ఉంటారు. ఇంకొకటి మనం ఏంటంటే ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళ చేతి మీద ప్యాట్ చేస్తునో భుజం మీద చెయ్యి పెట్టో అట్లా ఏంటంటే సో దట్ వీఆర్ టెల్లింగ్ దెమ్ ఓకే, కామ్ డౌన్, నిదానం, రిలాక్స్ అనే సజెషన్స్ అందుతూ ఉంటాయి వాళ్ళకి. సో మనం చెప్పేటప్పుడు కూడా ఓకే, ఇట్స్ ఓకేలే, సూదింగ్ వాయిస్ అన్నమాట మనం మాట్లాడేది. సరే, దానికి ఇంత చూద్దాంలే, ఎందుకింత ఇప్పుడు నువ్వు అంత టెన్షన్ పట్టాం, నీకింత కోపం రావాల్సిన అవసరం ఏముంది, ఓకే చూద్దాం, మనం మాట్లాడదాం, పోనీ తర్వాత మాట్లాడదాం. ఇట్లా ఒక సూదింగ్ వాయిస్తో రిలాక్స్డ్గా మనం వాళ్ళని కూల్ చేయటానికి ట్రై చేయాలి. సో అట్లాగే భుజం మీద చెయ్యేసి అంటే దగ్గరకు తీసుకున్నట్టు, చిన్నపిల్లలైతే ఏంటంటే వాళ్ళకు ఒక హగ్ ఇవ్వటం. ఓకే, అంటే పిల్లలు కూడా ఒక్కొక్కసారి హైపర్ అయిపోతారు. టీనేజర్స్ ఎస్పెషలీ, వాళ్ళని మనం ఏదో అనేసామని ఉక్రోషం అవన్నీ వస్తాయి. సో వాళ్ళని కూడా ఇట్లా మనం ట్రిగరింగ్లో ఉన్న వాళ్ళని కామ్ చేయొచ్చు. సో అట్లా సూదింగ్ వాయిస్ ఇచ్చి చక్కగా అట్లా హగ్ చేసుకుని, మనం చెప్పేది వినే పొజిషన్లో ఉన్నారు, ఆల్రెడీ కొంచెం కూల్ అయ్యారంటే గనక 2-3 డీప్ బ్రెత్స్ తీసుకోమంటాం. మనం కూడా వాళ్ళతో పాటు తీసుకోవటం. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం, లెట్స్ టాక్ లేటర్ అని చెప్పి వాళ్ళని ఎట్లా స్లోగా కూల్ చేయగలగాలి. విత్ బాడీ టచ్తో, ఐ కాంటాక్ట్తో, వాయిస్తో, ఈ మూడింటిని వాడి వాళ్ళని కొంచెం మనం కూల్ చేస్తే ఏంటంటే అంత హైపర్లోంచి కాస్త నిదానం అనే దానిలోకి వస్తారు వాళ్ళు. కానీ మేడం, చాలా సందర్భాల్లో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో అందరూ తీసుకుంటారని చెప్పలేము మనం. ఎందుకంటే వాళ్ళంత కోపంలో ఉన్నా ఫస్ట్ వాడే మాట ఎక్కడెక్కడో జరిగేవన్నీ పట్టుకొచ్చి ఇంట్లో ఏదైనా మనిషి మాట్లాడదాం అనేసరికి అలా ఇరిటేట్ అవుతావు ఏంటి అన్న క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అవును, ఫస్ట్ ఆ కంట్రోల్ మన దగ్గర కూడా ఉండాలి. కాబట్టి ఏ విధంగా అంటారు అసలు? అంటే ఒక కనెక్షన్ అనేది ఫామ్ చేసుకోవాలి ఉషా. సో ఆ కనెక్షన్ అనేది ఎమోషనల్గా కానీ మామూలుగా ఒక మైండ్ సెట్ కానీ ఒక కనెక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే అది వాళ్ళకి ఈజీ అవుతుంది. సో నీకు డౌట్ రావచ్చు అసలు కనెక్షన్ అంటే ఏంటి అని, ఎట్లా వస్తుంది అని. సో కనెక్షన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే ఒక మనిషితో ఆ మనిషికి భరోసా ఇవ్వగలగాలి. ఇప్పుడనే కాదు, ట్రిగరింగ్లో ఉన్నప్పుడు కాదు, అసలు ఓవరాల్గా కూడా. అంటే ఏంటి, వాళ్ళు చెప్పేది మనం వింటాం, వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకుంటాం, వాళ్ళు చెప్పేదానికి మనం ఒక వాల్యూ ఇస్తాం, వాళ్ళని మనం గమనిస్తాం, వాళ్ళు చేసేది మనం చూస్తాం. ఇంకా నీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తే కొన్ని ఇంకా బాగా అర్థం అవుతాయి. అంటే ఏంటంటే ఫీలింగ్ సీన్, ఫీలింగ్ హర్డ్, ఫీలింగ్ అండర్స్టూడ్, ఫీలింగ్ వాల్యూడ్.
అనేది ఒకళ్ళకొకళ్ళు ఆ కనెక్షన్ ఉంటే గనక సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసుకో ఇద్దరికి సిచ్యుయేషన్స్ ఒకళ్ళు ట్రిగరింగ్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు హ్యాండిల్ చేసుకోవటం అనేది ఈజీ అవుతుంది, ఎందుకంటే దే హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అలా అని కనెక్షన్ ఉన్నంత మాత్రాన కోపతాపాలు రాకుండా ఉండాలని లేదు, ట్రిగర్ అవ్వకుండా ఉండాలని లేదు, రప్చర్స్ ఉండకుండా ఉండాలని లేదు, అన్నీ జరుగుతాయి. బట్ ఏంటంటే గోల్ ఇక్కడ రప్చర్స్ అవ్వకుండా ఉండటం కాదు, ఎప్పుడూ కూడా రప్చర్ అయినప్పుడు ఎట్లా హీల్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని రిపేర్ చేసుకోవాలి అనేది తెలిసినప్పుడు వీళ్ళకి ఆ రప్చర్ని హీల్ చేసుకుని దాన్ని సరి చేసుకుని రిపేర్ చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది వాళ్ళ మధ్య. ఈ ట్రస్ట్ నెక్స్ట్ రప్చర్స్ని హీల్ చేయటం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చే రప్చర్స్ కూడా మొదటున్నంత పెద్ద పెద్దగా ఉండవు, స్లోగా. ఎందుకంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఆ ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో రప్చర్స్ ఉన్నా హీల్ అవుతాయి, రప్చర్స్ పెద్ద పెద్దగా కూడా ఉండవు, జాగ్రత్త పడవచ్చు. చిన్న చిన్నగానే అవి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి హీల్ చేసేసుకో, అంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు, అవతల వ్యక్తి మాట తీరు, అవతల వ్యక్తి కనెక్షన్ ఉన్నప్పుడు నీకు ప్రతిదానికి హర్ట్ అవ్వాల్సిన పని ఉండదు, నీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ కనెక్షన్. సో ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో రప్చర్స్ ఉండకుండా ఉండటం అనేది అసలు మన గోల్ కాదు. రప్చర్స్ వచ్చినప్పుడు ఎంత బాగా హీల్ చేసేస్తున్నాం, అసలు ఎన్ని తక్కువ రప్చర్ అవ్వేలాగా చేసుకుంటున్నాము అనేదే పాయింట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఎవరికైనా రిలేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ మనకి ఎక్కువ కాల్స్ కానీ అప్రోచ్ అయ్యేది కానీ వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు. రిలేషన్లో కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కన్వే చేయాలి, పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అండ్ కొన్ని ఏజెస్ ఉంటుంటాయి, ఆ ఏజ్కి సంబంధించి ఆ టైంలో చాలా మనం వాళ్ళకి అడిక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఆ పిల్లల యొక్క ఏజ్ కానివ్వండి, ఆ టైం ఏదైతే ఉంటుందో ప్రాపర్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ టైంని కేటాయించుకోవడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి సంబంధించి కొంతమంది ప్రాపర్గా ప్లానింగ్ మా దగ్గర లేదు, లేదంటే ప్రాపర్ కమ్యూనికేషన్ మా దగ్గర లేదు, మాకు ఎప్పుడు మిస్కమ్యూనికేషన్సే, ఏదో కన్వే చేయాలంటే ఏదో కన్వే అవుతుంది, హస్బెండ్ దగ్గర, అత్తయ్య దగ్గర, పిల్లల దగ్గర, ప్రతి దగ్గర మేము బ్లేమ్ అవుతూ ఉన్నాం అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మన సైడ్ నుంచి టాక్ థెరపీస్ కానివ్వండి, 1-on-1 సెషన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి కావాలి అనుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది? అన్ని రకాల 1-on-1, ఆన్లైన్, ఆఫ్లైన్, కపుల్స్ అన్ని సెషన్స్ అవుతున్నాయి. ఎట్లా వాళ్ళకి వీలుగా ఉంటుంది అనుకుంటే అలా ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఇస్తారు వాళ్ళు. నా అపాయింట్మెంట్ టైం కూడా ఇద్దరికి కన్వీనియంట్గా ఉన్నప్పుడు చూసుకుని, అంటే ఇప్పుడు వాళ్ళు జాబ్స్లో బిజీగా ఉండొచ్చు, నేను సెషన్స్తో బిజీగా ఉండొచ్చు. సో ఇద్దరిది కన్వీనియంట్ టైం చూసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఇస్తారు. సో జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే కనుక అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.